ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు మా బిగ్ ది బెస్ట్ వ్యూవర్స్ కి హ్యాపీ హోలీ. ఈ రోజు హోలీ సందర్భంగా మా బిగ్ ది బెస్ట్ షోలో మస్త్ అల్లరి చేయటానికి అల్లరి అల్లరి సీరియల్ నుంచి చిన్న చిన్న బుడతలు వచ్చేసారు. సో మరి అల్లరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, మరి మనం అల్లరి చేయాలంటే మనకు కొంచెం ఎనర్జీ కావాలి కదా. ఎనర్జీ కావాలి అంటే మనం ఏదో ఒకటి తినాలి కదా. తినాలంటే మరి వండి పట్టే వాళ్ళు ఉండాలి కదా. ఉండాలి అంటే మన షెఫ్ ని ఇన్వైట్ చేయాలి కదా. కదా ఏంటి జితేంద్ర గారు అక్కడే ఆగిపోయి రోజు మిమ్మల్ని బొట్టు పెట్టి పిలవాలా? ఏదో స్టార్టింగ్ లో అంటే కొత్త కదా అని అలా మర్యాదగా ఇన్వైట్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అదా ఇంకా ఏదో మీరు ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా, మీ బుడతలంతా ఎవరో ఉన్నారని చెప్పి మేము రాలేదన్నమాట. ఓకే ఓకే, మీ బుడతలు కాదమ్మా, మీరంతా పిడుగులే గానీ చెప్పండి మీరంతా ఎవరు? వీరంతా అల్లరి అల్లరి సీరియల్ నుంచి వచ్చారు. ఈ రోజు మన హోలీ సందర్భంగా మన షోకి వచ్చారు మంచిగా అల్లరి చేయటం కోసం అని. అండ్ మీ దగ్గర నుంచి ఒక మంచి రెసిపీ తయారు చేయించి పెట్టిస్తానని నేను ప్రామిస్ చేశాను వీళ్ళకి, అందుకే తీసుకొచ్చాను. ఓకే రైట్, మీ చాయిస్ ప్రకారం చేస్తాను. ఎవరికి ఏం కావాలో చెప్పేసి దాని ప్రకారం చూద్దాం. చాక్లెట్, ఐస్ క్రీమ్, కేక్. అందరూ ఒక్కటి చెప్పారనమాట. అందరూ ఒక్కటి చెప్పిన దాని ప్రకారం అయితే కాదు, మీరు అందరూ డిసైడ్ చేసి ఒకటి డిసైడ్ అయ్యి చెప్పండి, దాని ప్రకారం నేను చేస్తాను. ఓకే, మీరు అందరూ కలిసి ఒకటి డిసైడ్ అవ్వండి అన్న. ఏదో ఒకటి చెప్తాం, కష్టం కదా అన్ని తయారు చేయడం కష్టం కదా, అందుకే ఓకే అందరం కలిసి ఒకటి డిసైడ్ అవుతాం. ఓకే, మేము డిసైడ్ అయిపోయామండి. మా పిల్లలందరికీ కూడా కేక్ కావాలంట. అది కూడా స్పెషల్ గా కలర్ఫుల్ గా ఉండాలి. ఈ రంగోలి ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో కేక్ కూడా అంత కలర్ఫుల్ గా కావాలని అడుగుతున్నారు. రైట్ సీత, అందరి కోసం నేను కేక్ రెడీ చేస్తాను అనమాట కదా. సో లెట్స్ మేక్ అ రెయిన్బో కేక్ ఫర్ ఎవ్రీబడి. ఓ రెయిన్బో కేక్ అంట, అంటే 7 కలర్స్ ఉంటాయా? సో ఆల్మోస్ట్ 7 కలర్స్ ఉంటాయండి. ఓకే, సో హోలీ ఎలా అయితే కలర్ఫుల్ ఉంటుందో ఈ కేక్ కూడా అలా అంతేగా కలర్ఫుల్ ఉంటుంది అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నా కలర్ఫుల్ స్పాంజ్ అనమాట. నేను ఆల్రెడీ డిఫరెంట్ కలర్స్ స్పాంజ్ చేసి పెట్టాను, మీరు చూడొచ్చు ఇక్కడ. సో రెయిన్బో ఎన్ని కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ ప్రకారం స్పాంజ్ చేశాను. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? సో చెప్పాను కదా, ఫస్ట్ స్పాంజ్, బటర్ క్రీమ్ అండ్ విప్ క్రీమ్ అనమాట. సో అయితే మనం ఫస్ట్ కలర్ బై కలర్ వెళ్దాం అనమాట. దానికన్నా ఫస్ట్ బాటమ్ లో కొద్దిగా మనం క్రీమ్ అప్లై చేసుకుంటాం, సో మన స్పాంజ్ అనేది అటు ఇటు మూవ్ కాకుండా దాని మీద ఒక స్పాంజ్ ఒక లేయర్ బై లేయర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో అది స్పాంజ్ కి అప్లై చేస్తాను నేను. సో నేను పర్పుల్ కలర్ ది వాడాను అనమాట. నార్మల్ స్పాంజ్ రెసిపీ వచ్చేసి సేమ్ ఉంటుంది, లైక్ 1:1:1, లైక్ ఫ్యాట్ ఇస్ టు ఫ్లవర్ ఇస్ టు షుగర్ అనమాట. సో ఆ రెసిపీని వాడేసి నేను ఈ స్పాంజ్ చేశాను అనమాట. సో ఇది వైలెట్ కలర్ ప్లెయిన్ కలర్ ఉంది. దీంట్లో ఏం చేశానంటే ఫస్ట్ కింద బాటమ్ బేస్ లాగా తీసుకుంటున్నాను. సో దీని మీద ఏం చేస్తానంటే విప్ క్రీమ్ అప్లై చేసుకుంటాను అనమాట. సో నెక్స్ట్ కలర్ వచ్చి మనం బ్లూ వాడుతున్నాము. నేను ఇక్కడ ఏం చేశానంటే బ్లూబెర్రీ క్రష్ వాడాను అనమాట. సో బ్లూబెర్రీ క్రష్ వాడే వరకు ఆటోమేటిక్ గా బ్లూ కలర్ ఫ్లేవర్ వచ్చింది. సో నెక్స్ట్ లేయర్ అగైన్ మనం విప్ క్రీమ్ అప్లై చేసుకుంటాము. సో ప్రతి లేయర్ మీద అట్లా విప్ క్రీమ్ పెడతాం. సో నెక్స్ట్ ఈస్ గ్రీన్ సుయిత. సో నేను ఇక్కడ కివీ క్రష్ వాడాను. సో కివీ ఫ్లేవర్ ఉంటుంది ఈ స్పాంజ్ అనేది. సో మొత్తానికి ఈ కేక్ లో ఆల్మోస్ట్ 7 ఫ్లేవర్స్ మిక్స్ చేసేసారు. నెక్స్ట్ ఎల్లో వచ్చి దీంట్లో నేను పైనాపిల్ ఎసెన్స్ వాడాను, ప్లస్ పైనాపిల్ కలర్ వాడాను అనమాట. ఓకే, అదే మనం హోలీ ఆడే ఇందాక బాగానే ఆడుకున్నాం. ఇంత ఆడి ఇంత సాంగ్స్ చేసి డాన్స్లు వేసి అన్ని చేసాం, కానీ హోలీ పూసుకోలేదు మనం కదా. మర్చిపోయాం కదా హోలీ పూసుకోకుండా. హోలీ ఏంటి అసలు? హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అసలు హోలీ పూసుకోకుండా కదా? కదా కొంచెం కొంచెం పూసుకుందా, ఎక్కువ వేయద్దు. ఓకేనా? జస్ట్ చిన్నగా. ఓకేనా? థ్యాంక్ యూ. నాకు ఇదేపు కొంచెమే పుయ్యాలి, కొంచెమే పుయ్యాలి. సో నెక్స్ట్ సుయిత ఇక్కడ మనం ఆరెంజ్ కలర్ వాడుతున్నాము. సో ఆరెంజ్ ఫ్లేవర్డ్ స్పాంజ్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ రెడ్ ఏంటి? సో రెడ్ స్ట్రాబెర్రీ ఉందన్నమాట. సో దీన్ని మనం ఇప్పుడు చుట్టూ వండిస్తారా? మీరు కవర్ చేసేస్తారు దాంతో. సో లోపల మనకి ఎన్ని కలర్స్ ఉన్నది అనేది మనం అసలు తెలియదు బయటకి. మీరు కట్ చేసే వరకు ఎవరికి తెలియదు. ఫస్ట్ అయిపోయింది. దీని ఒక 2 minutes కోసం మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాము. ఓకే, ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత అప్పుడు మీరు బటర్ క్రీమ్ అప్లై చేస్తారు. ఓకే,
ఇక ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ కూడా చెప్పండి, మీ మమ్మీకి స్పెషల్లీ చెప్పండి ఈ కేక్ ని ఎలా తయారు చేశారు అంకుల్ చూడమనండి, తర్వాత ఇంట్లో తయారు చేసి చూపించమనండి. ఓకేనా? ఇక్కడ తింటారు కదా, టేస్ట్ తెలుస్తుంది కదా, అప్పుడు ఇంటికి వెళ్ళాక మమ్మీని అడిగండి చేసి పెట్టమని. ఓకేనా? ఓకే. అయితే డాన్స్ మీ ఇద్దరు కలిసి ఒక సాంగ్ చేస్తారా? ఓకేనా? పాట వేద్దామా? ఓకే. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్నీ నా చుట్టాలు, చెంగుమంటూ రావే పెరిగా రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు, మాసుడం చేసేద్దాం రావే రావే రత్తాలు. నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు. చాలా బాగా చేశారు డాన్స్ కదా. మంచి ఎంటర్టైనింగ్. అందుకోసమనే ఏంటి రోజు బోర్గా సుజితతో అదే వంటలు చేసుకుంటూ అదే మాట్లాడుకుంటూ ఏం చేస్తాం అని అనుకునే నీకోసమే ఈ రోజు ఈ ఎంటర్టైన్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ సాంగ్. రైట్ సుజిత, అబ్బాయి పాట పాడే ముందు నేను కేక్ తెచ్చేసుకుంటాను. సో నేను ఫినిషింగ్ చేస్తాను, అబ్బాయి పాట పాడేస్తాడు, మన కేక్ కూడా ఫినిషింగ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో సుజిత మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రాస్ ఏవైతే స్పాంజ్ బయటికి వచ్చిందో అక్కడక్కడ వస్తుంది అనమాట, అవి ఎక్స్ట్రాస్ అన్ని ట్రిమ్ ఆఫ్ చేసుకుంటాను. దాంతో డైరెక్ట్ ఒక లేయర్ లో అంటే సేమ్ సమానంగా వచ్చేటట్టు చూసుకొని దాంతో నేను ఫినిషింగ్ చేస్తాను అనమాట. ఎక్సెస్ మొత్తం కట్ చేశాను. సో ఈ పాట అంతా తీసేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మన బటర్ క్రీమ్ తోని దీన్ని లేయరింగ్ చేసుకుందాం. సో బటర్ క్రీమ్ ఎలా చేస్తారంటే యూజువల్ ఒక షుగర్ ఉంటుంది, షుగర్ బటర్ ఇంకా దీంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట. సో షుగర్ ని ఫస్ట్ మెల్ట్ చేసుకుంటారు, 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వరకు మెల్ట్ చేసుకుంటారు, ఒక తీగ వచ్చే వరకు. దాంతో బటర్ ని కొద్దిగా లైట్ గా విప్ చేసుకుంటారు. విప్ చేసుకుని ఏంటంటే ఒక స్ట్రింగ్ వచ్చిన కన్సిస్టెన్సీ షుగర్ ని ఏం చేస్తారంటే కొంచెం చల్లార్చుకొని ఆ బటర్ లో వేసేసి బీట్ చేస్తూ ఉంటారు అనమాట. టిల్ స్టిఫ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేస్తారు. సో అది బటర్ క్రీమ్ అనమాట. సో నీకు బటర్ క్రీమ్ అనేది చాలా రకాలు ఉంటాయి, బాయిల్డ్ బటర్ క్రీమ్ అని చెప్పి, బటర్ క్రీమ్ అని చెప్పి, దిస్ సింపుల్ బటర్ క్రీమ్ అనమాట. ఓకే, మీరు ఆ క్రీమ్ మొత్తం అప్లై చేయండి, ఈ లోపు మావాడు పాట అందుకుంటాడు. ఓకేనా? ఓకే. కాలం నేడిల మారనే, పరుగులు తీసెన తీసెన తీసెన, హృదయం వేగం వీడవే, చూడనా చూడనా ఎగిరే నింగిదాకా ఊహల్నే రెక్కల్లా చేసిందే ఈ బా, ఓ కాలాన్నే కాల్చేసే కళ్ళ కౌగిళ్ళు వెలిగే మనమే, ఓ వెన్నెల్లో వేడించే వెండి వానల్లో వెలిగే కాలాలే, ఓ మౌనంగా లోలోనే కావ్యంగా మారే. ఓకే, చాలా చక్కగా పాడావు. ఇక డైలాగ్ చెప్తావా? వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ, మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పన్నాడు. దాదాగిరితో వచ్చిన దౌర్జన్యాన్ని చూస్తా, గుండెదంతో వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయాలతో వచ్చిన రౌడీదంతో వచ్చిన, ఓటు కోసం రెక్కలు పోటుకు బలవుతాయి, తీరంలో కేటాలు ఎరుపు రంగు పూసుకొని పడుతాయి. రాబోయే కాలానికి కాబోయే హీరో. థ్యాంక్ యూ అక్క. రైట్ సుజిత, మన కేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఐ జస్ట్ కట్ ద కేక్. రైట్ సుజిత, నేను పెట్టేస్తాను. సో యూ కెన్ సీ వండర్ఫుల్ రెయిన్బో కేక్ అనమాట. సేమ్ మన హోలీ కలర్స్ ఎన్నైతే ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి అనమాట. ఓకే. సో రైట్ సుజిత, సో రెయిన్బో కేక్ రెడీ అయిపోయింది. సో పిల్లలు మీరు తినాలి. సూపర్ కదా, అసలు ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఫుల్ కలర్స్, 6 కలర్స్. చూసారు కదండి రెయిన్బో కేక్. ఈరోజు హోలీ సందర్భంగా మా జితేందర్ రెడీ చేశారు. మరి దీన్ని రుచి చూసే ముందు దీని తయారీ విధానం ఇంకొకసారి చక్కచక్క చూసి నోట్ చేసేసుకోండి. రెయిన్బో కేక్ తయారీ విధానం. ముందుగా మనం కేక్ స్టాండ్ తీసుకొని ఫస్ట్ మనం రెడీమేడ్ గా తీసుకున్న స్పాంజ్ లేయర్స్ ని 1 by 1 తీసుకొని లేయర్ మధ్యలో విప్పుడు క్రీమ్ తో సెట్ చేసుకోవాలి.
ఆ తర్వాత దాన్ని 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్ లో నుంచి కేక్ తీసుకొని దీన్ని సైడ్ ఎక్స్ట్రా ఎడ్జెస్ ని కట్ చేసుకోవాలి. తర్వాత బటర్ క్రీమ్ తో పైన ఫినిషింగ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రెయిన్బో కేక్ రెడీ. సో వ్యూస్ చూసారు కదా రెయిన్బో కేక్ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు మేము అందరం కలిసి దీన్ని టేస్ట్ చేస్తాం అన్నమాట. సో తిని టేస్ట్ చేసి ఎలా ఉందో అంకుల్కి చెప్పండి. ఓకే, ఎలా ఉంది? రియల్లీ అమేజింగ్ టేస్ట్. తెలుసా అసలు ఇరగదీస్తారు. చాలా 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 బాగుంది కదా. అసలు ఇన్ని ఫ్లేవర్స్ యూస్ చేసి తింటే అసలు ఏం టేస్ట్ వస్తుందో అని అనుకుంటాం మేము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అందరూ థ్యాంక్స్ చెప్పండి. మరి ఇంత మంచి కేక్ తయారు చేసి పెట్టారు కదా. వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ జితేందర్. చాలా మంచి కేక్ ని తయారు చేసి పెట్టావు. ఈ రోజు హోలీ సందర్భంగా మా పిల్లల అందరినీ కూడా ఫుల్ ఖుష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్యూవర్స్ వన్స్ అగైన్ మీ అందరికి హ్యాపీ హోలీ. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.